వెల్కమ్ టు ద కస్పా రిపోర్ట్. అటెన్షన్ ఎవ్రీవన్. మరీ ముఖ్యంగా హెల్త్ కేర్ తీసుకుంటాం అనుకునే వాళ్ళకి ఈరోజు నాదొక సూటి ప్రశ్న. అన్నిటికంటే అత్యుత్తమమైన వంట నూనె ఏది? ఈ ప్రశ్న అడగగానే చాలామంది చాలా రకాలుగా జవాబులు చెప్తున్నారు. ఒకటి ఆలివ్ ఆయిల్ అని ఒకళ్ళు, అవకాడో ఆయిల్ అని ఒకళ్ళు, కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ అని ఒకళ్ళు. కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ అంటే ఇంకేం లేదు, గానుగ పట్టించిన వేరుశనగ నూనె. ఇలా రకరకాల సమాధానాలు ఈ మధ్య వస్తున్నాయి. కానీ మనం చిన్నప్పటి నుంచి వింటూ తింటూ పెరిగిన సన్ఫ్లవర్ ఆయిల్ ఈ లిస్టులో కనిపించట్లేదేమి ఈ మధ్య. మనం చిన్నప్పటి నుంచి విన్నదేంటి? అన్నిటికంటే అత్యుత్తమమైన నూనె సన్ఫ్లవర్ ఆయిల్, గుండెకు చాలా మంచిది, హృద్రోగాలను తగ్గిస్తుంది. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లని మనం వింటూనే పెరిగాం ఇంతకాలం. గుండె జబ్బులు తగ్గాయో లేదో విషయం పక్కన పెడితే కనీసం ఉత్తమమైన నూనెల లిస్టులో సన్ఫ్లవర్ ఆయిల్ ఈ మధ్య ఎందుకో వెనకబడింది. దాని ర్యాంకింగ్ ఎందుకో తగ్గింది. ఎందుకంటారు అంటే అప్పట్లో ఈ అవకాడో ఆయిల్ ఈ ఆయిల్ లేకనా? ఉన్నాయి. కానీ సన్ఫ్లవర్ ఆయిల్ని ఎందుకు అంతగా ప్రమోట్ చేయబడింది? ఈ సీక్రెట్ మీకు తెలియాలంటే దేవర కథ కంటే పెద్ద కథ మీకు తెలియాలి. కథ చెప్తాను వినండి. అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ప్రభుత్వాన్ని నడపడానికి కొన్ని పార్టీల సపోర్ట్ అవసరమైంది. అప్పుడు 2 కమ్యూనిస్టు పార్టీల సపోర్ట్ తీసుకొని ఆమె ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగారు. ఈ తరువాతే అసలు సినిమా మొదలైంది. భారతదేశాన్ని ఒక కారు మేఘం కమ్మేసింది. ఆ కారు మేఘమే రష్యా. ఎంతలా కమ్మేసిందంటే ఎటు చూసినా రష్యన్ సాహిత్యం, రష్యన్ వాణిజ్యం, రష్యన్ ఆయుధాలు, ఎటు చూసినా భారతదేశాన్ని పూర్తిగా తన భావజాలంలో బంధించింది రష్యా. ఎంతలా అంటే పోను భారత రాజ్యాంగాన్నే రష్యన్ భావజాలంతో నింపేసి పెను మార్పులు తీసుకొచ్చేంతలాగా రష్యా భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. ఈ వాణిజ్యపు వెల్లువలో అక్కడ నుంచి ఇటు కొట్టుకొచ్చిందే ఈ సన్ఫ్లవర్. 1969లో మొదటిసారిగా భారతదేశంలో కాలు పెట్టింది ఈ సన్ఫ్లవర్. అప్పటి వరకు వేరుశనగ నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె, వీటిని విరివిగా వాడే భారతీయులు తమ ఆలోచన విధానాల్ని మార్చుకునేలాగా చేశారు. ఎప్పుడైతే సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేయబడిందో పుంఖాలుగా రీసెర్చ్ రిపోర్ట్లు, పరిశోధనలు పుట్టుకొచ్చాయి. గుట్టల కొద్దీ సన్ఫ్లవర్ ఆయిలే అత్యుత్తమమైనది, గుండె జబ్బులను నివారించడానికి సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి అన్నట్టుగా గట్టిగా ప్రమోట్ చేయడం వలన చాలామంది ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయి ఈ వేరుశనగ నూనెని, మస్టర్డ్ ఆయిల్ని కాస్త దూరం పెట్టి సన్ఫ్లవర్ వైపు జరిగారు. అఫ్కోర్స్ మనం కూడా టీవీ యాడ్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. చాలా కాస్త ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళైతే సమూలంగా పూర్తిగా సన్ఫ్లవర్ వైపు మారిపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అత్యధికంగా పండే ప్రదేశం రష్యా మరియు యుక్రెయిన్ కూడా అప్పట్లో యుఎస్ఎస్ఆర్తో పాటు ఉండేది. ఈ పర్టికులర్ ఈ భౌగోళిక ప్రాంతంలో పండే ఈ సన్ఫ్లవర్ని భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల వాణిజ్యాన్ని చేసుకోగలిగారు. ఈ రోజుకి కూడా మనం నూనె గింజల దిగుమతి కోసం ప్రతి ఏటా 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే ఇన్ని దశాబ్దాలలో రష్యాతో మనం ఎన్ని లక్షల కోట్ల వాణిజ్యాన్ని కేవలం ఈ సన్ఫ్లవర్ కోసమే నిలిపామనేది ఆలోచించదగ్గ విషయం. అప్పటి పరిస్థితుల ప్రకారం భారతదేశానికి సరిపడా నూనె గింజలు లేవు, దిగుమతి చేసుకున్నారు సరే. కానీ ఆ తరువాత అయినా సరే మన భారతీయ నూనె గింజలైన వేరుశనగ, ఆవాలు, నువ్వులు, కొబ్బరి వంటి నూనెల్ని బాగా ప్రమోట్ చేసి వాటి ఉత్పత్తిని బాగా పెంచుకోగలిగితే ఆ మేరకు ఈ లక్షల కోట్ల మేరకు భారతీయ రైతులకి చాలా మేలు జరిగి ఉండేది. కానీ ఈ ఆలోచన భారతదేశానికి చాలా ఆలస్యంగా వచ్చింది. 15-20 సంవత్సరాల తరువాత రాజీవ్ గాంధీ గారి సమయంలో ఈ నూనె గింజల కోసం TMO అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని కూడా అమలు జరిపారు. దాన్నే ఎల్లో రెవల్యూషన్ అంటారు. కానీ అది గ్రీన్ రెవల్యూషన్ అయినంత సక్సెస్ఫుల్గా జరగలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ పెంచడానికి చాలా కార్యక్రమాలు చేపట్టినా కూడా పెద్దగా సఫలం కాలేదు. ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. స్థూలంగా నేను చెప్పేది ఏంటంటే మీరు రోజు చూసే ఈ సైంటిఫిక్ రిపోర్ట్లన్నీ ఎవరో ఒక కార్పొరేట్ కంపెనీ ద్వారా ఫండ్ చేయబడి ఉంటాయి. అందుకోసమే ఒకరోజు ఒక్కొక్క ఆయిల్ మంచిదని, ఒకరోజు కాఫీ మంచిదంటారు, ఒకరోజు టీ మంచిదంటారు, ఒకరోజు మద్యం తాగడం కూడా మంచిదంటారు. ఇవన్నీ ఫండెడ్ సైంటిఫిక్ రిపోర్ట్స్. కాబట్టి మన పూర్వీకులు ఏ ఆహారపు అలవాట్లయితే అవలంబించారో, ఏ ఆహారం తిని వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారో దానిని బలంగా నమ్మి ఆ ఆహారాన్ని తీసుకోండి, తప్పులేదు. కాబట్టి వేలకు వేలు పోసి ఆలివ్ ఆయిల్స్, అవకాడో ఆయిల్స్ వెంట పరిగెట్టకండి, అవసరం లేదు. మీకు దగ్గరలో దొరికే మంచిది, శ్రేష్టమైన, కల్తీ లేని
వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఏదైనా సరే వంటకి వాడండి. అది శ్రేష్టమైనదే. అది మన ఆరోగ్యానికి, దేశ ఆర్థికానికి కూడా మంచి చేస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫాలో ద కస్బా రిపోర్ట్.